తోటపల్లి గూడూరు మండలం కోడూరు గ్రామంలో సంజీవని బయో రీసోర్స్ సెంటర్ బీఆర్ఎస్ గ్రామీణ రైతులకు ఉచిత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పురుషులు, మహిళలు హాజరయ్యి సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించుకున్నారు. అనంతరం టీఆర్ఎస్ సంస్థ వ్యవస్థాపకుడు బత్తల వెంకటరమణయ్య మరియు సిబ్బంది మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయం వల్ల కలిగే లాభాలను వివరించారు. తోటపల్లి గూడూరు డివిజన్లోని ఇందుకూరుపేట, తోటపల్లి గూడూరు, ముత్తుకూరు మండలాల అధికారులు తనకు అవగాహన కల్పించి బీఆర్ఎస్ సెంటర్ ను స్థాపించేందుకు సహాయం చేశారని వెంకటరమణయ్య తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంటూనే సేంద్రియ వ్యవసాయం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని అన్నారు. టీఆర్ఎస్ సెంటర్ ను స్థాపించేందుకు సహకరించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తోటపల్లి గూడూరు మండలం కోడూరు గ్రామంలో సంజీవని బయో రీసోర్స్ సెంటర్ బీఆర్ఎస్ గ్రామీణ రైతులకు ఉచిత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పురుషులు, మహిళలు హాజరయ్యి సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించుకున్నారు. అనంతరం టీఆర్ఎస్ సంస్థ వ్యవస్థాపకుడు బత్తల వెంకటరమణయ్య మరియు సిబ్బంది మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయం వల్ల కలిగే లాభాలను వివరించారు. తోటపల్లి గూడూరు డివిజన్లోని ఇందుకూరుపేట, తోటపల్లి గూడూరు, ముత్తుకూరు మండలాల అధికారులు తనకు అవగాహన కల్పించి బీఆర్ఎస్ సెంటర్ ను స్థాపించేందుకు సహాయం చేశారని వెంకటరమణయ్య తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంటూనే సేంద్రియ వ్యవసాయం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని అన్నారు. టీఆర్ఎస్ సెంటర్ ను స్థాపించేందుకు సహకరించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గత నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా ఇక్కడ బీఆర్సీ పాయింట్ పర్సన్లకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కోడూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రకృతి వ్యవసాయం చేసే రైతులందరికీ కూడా ప్రకృతి వ్యవసాయంలో చేసే ఇన్పుట్స్ తయారు చేసుకోవటం తెలియదు కాబట్టి మనం ప్రకృతి వ్యవసాయ విభాగం తరపున బీఆర్సీ పాయింట్ పర్సన్లను గుర్తించి బీఆర్సీ షాపుకు సంబంధించిన కషాయాల గురించి కానీ, ఏటీఎం మోడల్స్ గురించి కానీ, పిఎండి కిట్ల గురించి కానీ అవగాహన కల్పిస్తూ రైతులందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ప్రతి గ్రామానికి ఒక పాయింట్ పర్సన్ని ఎంపిక చేయడం జరుగుతుంది. ప్రతి గ్రామానికి ఏమైతే రైతులకు అవసరమైనటువంటి కషాయాలు, ఇన్పుట్స్ అన్నిటిని కూడా ఆ పాయింట్ పర్సన్ చేత మన బీఆర్సీ షాప్ నుండి తయారు చేపించి ప్రతి గ్రామంలో ఉన్న రైతులందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చే విధంగా చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో మనం ఈ 2 రోజుల శిక్షణ కార్యక్రమంలో వీళ్ళందరికీ నేర్పించేది ఏంటి అంటే, మొట్టమొదటిగా ప్రకృతి వ్యవసాయంలోకి రావాలనుకున్న రైతులందరూ కూడా పిఎండిఎస్ కిట్స్ తోనే వ్యవసాయం స్టార్ట్ చేయాలి. ఈ పిఎండిఎస్ కిట్ లో ఎన్ని రకాలు ఉంటాయి, ఆ కిట్ సైజ్ ఎంత ఉంటది, అవి ఎలా కలుపుకోవాలి, ఎలా చల్లుకోవాలి, వాటి గురించి అవగాహన కల్పిస్తాము. దాని తర్వాత విత్తన శుద్ధి చేయడం అనేది ఎలా చేయాలనేది నేర్పిస్తాము. తర్వాత కషాయాలన్నింటిని గురించి కూడా ఎలా తయారు చేసుకోవాలి, వాటికి కావాల్సిన పదార్థాలు అన్నింటి గురించి కూడా మేము వివరంగా వీళ్ళకి నేర్పించడం జరుగుతుంది. వీళ్ళ ద్వారా మనం గ్రామాల్లోని ప్రకృతి వ్యవసాయ రైతులందరికీ కూడా ప్రకృతి వ్యవసాయంలో ఎలా చేయాలనేది తెలియజేయడం జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్యే గారు అయిన మన శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ బీఆర్సీని ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి కూడా ఏంటంటే అందరూ మంచి ఉద్దేశంతో ఈ యొక్క బీఆర్సీని మాకు ప్రకృతి వ్యవసాయంలో పోవాలనే ఉద్దేశంతోనే అందరం కూడా ఈ బీఆర్సీని డెవలప్ చేసి ఇందులో ప్రతి రైతుకి, ప్రతి కుటుంబంలో కూడా ఆరోగ్యాలతో, అనారోగ్యాలతో కొంచెం ఇబ్బందులకు గురవుతా ఉన్నందువల్ల ప్రతి రైతు మంచి ఆరోగ్యంగా మంచి ఆహారం తీసుకోవాలన్న ఉద్దేశంతో 10 ఎకరాలు ఉన్న రైతు కూడా 1 ఎకరా, అరెకరా పొలాలను చేసుకుంటూ ఇలా ముందుకు తీసుకెళ్లాలని చెప్పని అంటున్నాం. ఇలాంటి బీఆర్సీని అండదండలుగా మాకు సహాయ సహకారాలు కూడా గ్రామస్తులు కూడా నాకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. నేను కూడా ఈ ప్రకృతి వ్యవసాయంలో కషాయాలు తయారు చేయటం కానీ ఇవన్నిటిని కూడా ద్వారకా తిరుమల నందు ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి వచ్చేసి కావల్ డివిజన్ లో మా మెగా బీఆర్సీ మాధవరావు గారు అనే సార్ ఉన్నారు. ఆయన ద్వారా మేము ఈ బీఆర్సీని కూడా ఎవరికైనా ప్రతి రైతుకి ఎలాంటి తెగులు వచ్చినా, ఎలాంటి పురుగులు వచ్చినా, ఎలాంటి చీడపీడలు వచ్చినా కానీ మనం కెమికల్ వైపు పోకుండా పూర్తిగా ఆర్గానిక్ పదార్థం, అంటే ఆర్గానిక్ అనేది కూడా కాదు, సేంద్రియ వ్యవసాయంలోనే మనం దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కటి కూడా సేంద్రియ ఎరువులతో, కషాయాలతోనే పంట పండించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ బీఆర్సీ కేవలం ఏంటంటే మన డివిజన్ లో 3 మండలాలు, ఇందుకూరుపేట, తోటపల్లి గూడూరు మండలం, ముత్తుకూరు మండలం, ఈ 3 మండలాలకు కూడా రైతులకు అందరికీ కూడా కషాయాలు అందించేదానికి కూడా ఈ బీఆర్సీ సిద్ధంగా ఉందని చెప్పని కూడా తెలియపరుస్తున్నాము. అదే విధంగా వాళ్ళకి మళ్ళీ కూరగాయలు కానీ, అంటే ఐసీఆర్పీలు అని ప్రతి గ్రామానికి కూడా ఐసీఆర్పీలు ఉన్నారు. ఇలాంటి ఐసీఆర్పీల పని ఏంటంటే ప్రతి గ్రామాల్లో కూరగాయలు పండియడం, వాళ్ళు వచ్చేసి కలెక్టర్ ఆఫీసుల దగ్గరికి తీసుకెళ్ళిపోవడం, లేదా ప్రతి డిపార్ట్మెంట్, మండల ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, పంచాయతీ కార్యాలయాలు కానీ ఇలాంటి దగ్గరలో అందరూ కూడా వాళ్ళు స్టాల్స్ పెట్టి ఆ కూరగాయలు అమ్మడం కానీ ఇలాంటి, అంటే ఒక ప్రకృతి వ్యవసాయం అనేదే కాకుండా దీంట్లో నడిచే స్టాఫ్ కూడా ఏంటంటే అంత ఆహ్లాదంగా బాగా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. ఈ యొక్క ముందుకు తీసుకెళ్ళిపోయే ఈ యొక్క కార్యక్రమాన్ని
ప్రకృతి రైత రైత సాధికార సంస్థ ద్వారా ముందుకెళ్తుంది కాబట్టి ఈ మన జిల్లాలో ఉండే ప్రతి కుటుంబం కూడా ఒకసారి ప్రకృతి వ్యవసాయాన్ని సంబంధించి పండించిన ఫుడ్ని తిని వాళ్ళ యొక్క అభిరుచులను కూడా తెలపాలని చెప్పని ఇక్కడ ఉండే జిల్లాలో ఉండే స్టాఫ్ని అందరూ కూడా వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు. వాళ్ళకి ఏ కూరగాయలు కావాలన్నా కానీ ఏ మెటీరియల్ కావాలన్నా కానీ అందించేదానికి ఈ మండలమే కాకుండా ఈ డివిజన్ అంతా కూడా ప్రతి కుటుంబానికి కూడా అండగా ఉంటది. ఎవరికి ఏ యొక్క సౌకర్యాలు ఏ యొక్క ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ అందించేదానికి కూడా సిద్ధంగా ఉంది. నేనైతే గత 3 సంవత్సరాలుగా ఈ గో ఉత్పత్తులని తయారు చేస్తున్నాను. వీటిలో ప్రధానంగా మన దగ్గర ఎక్కువగా పోయేది వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీదేవులు. ఈ లక్ష్మీదేవిని అంతా మొత్తం ఆవు పేడతోనే చేస్తున్నాను. దీంట్లో కొంచెం గోరుగమ్మ వేసుకొని చేస్తానండి. ఇవి వచ్చి ఇటుకల్లాగా చేసాము. పిడకల ఆవు పేడతోనే ఇటుకల్లాగా చేసాము. వీటిని పీటల్లాగా కూడా చేయాలనుకుంటున్నాము. వీటికి ఇంకా పీటలు పెట్టాలి. ఇవి దీపాలు. వచ్చేది దీపావళి కాబట్టి ఈ దీపాలు అనేటివి మనం ముఖ్యంగా చేస్తూ ఉన్నాము. ఇవి వచ్చి పంచగవ్య సోప్స్. ఇవన్నీ ఆవు నుంచి వచ్చే ఆవు పేడ గాని, పంచితం గాని, నెయ్యి, పాలు, పెరుగుతో కలిపి చేసిన సోప్స్ అండి. ఇవి చర్మానికి అన్నిటికీ మంచి ఆరోగ్యకరమైనటివి. ఇది పళ్ళపొడి. ఈ పళ్ళపొడి కూడా పిడకలు కాల్చి భస్మంతో చేస్తాము. పన్ను నొప్పి, పుచ్చుపన్ను నొప్పి, చిగురు వాపులు, నోటి దుర్వాసన మొత్తం తగ్గిస్తుంది. ఇవి దేవుడికి వాడే పూజా అగరబత్తీలండి, ధూప్ స్టిక్స్. ఇవి కూడా మనం ప్రధానంగా చేస్తున్నాము. ఇవి పైన్ ఆయిల్. దీన్ని గానుగ దగ్గర తెచ్చిన నువ్వుల నూనెతో చేస్తున్నాము. దీంట్లో కొన్ని ఔషధ మూలికలను వేసి దీన్ని తయారు చేస్తున్నాము. దీన్ని వాడితే బెనికిన నొప్పులు కానీ ఏ నొప్పులున్నా తగ్గుతాయి. మోకాల నొప్పులకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇవి యాంటీ రేడియేషన్ చిప్స్. ఇది యాంటీ రేడియేషన్ ఇంట్లో ఫ్రిడ్జ్, టీవీ అన్నిటి వల్ల కలిగే ఎలక్ట్రానిక్ వస్తువుల వల్ల కలిగే యాంటీ రేడియేషన్ అయితే దీని ద్వారా నియంత్రించవచ్చు. ఆవు పేడలోనే సహజంగా యాంటీ రేడియేషన్ తగ్గించే గుణం ఉంది. దానికని ఇలా ఇది ఆవు నెయ్యితో తయారు చేస్తున్నాము. గోలక్ష్మి పెయిన్ బామ్. ఇది తలనొప్పికి, జలుబుకి, దగ్గుకి అన్నిటికీ నివారణగా ఉంటుంది. దీంట్లో అమృతధార అనేసి ఆవు నెయ్యితో తయారు చేస్తున్నాము. బీఆర్సీ దగ్గర కూడా ఆవును ప్రధానంగా తీసుకొని కషాయాలు, మందులు అనేటివి తయారు చేస్తున్నాము. మేము మెయిన్ గా జీవామృతము, ఘనజీవామృతం కూడా గోవు ద్వారా చేస్తా ఉన్నాము. సంజీవని బీఆర్సీ దగ్గర మీ పొలాలకి ఎటువంటి కషాయాలు కావాలన్నా అన్ని సంజీవని బీఆర్సీ దగ్గర దొరుకుతాయి. మా అన్నగారు బత్తల వెంకటరమణయ్య గారిని సంప్రదించండి. మీకు ఏ కషాయాలు కావాలన్నా తయారు చేసి